ఇదే మామ తందూరి చాయ్ అంటే. తందూరి చాయ్ అంటే ఏంటయ్యా నాకు తెలియదు. కుండ లాంటి కప్పులో అలాంటి కప్పులు. ఓకే, అప్పుడు అర్థమైంది. ఇవే ఆ కుండ లాంటి కప్పులు మామ. దీన్ని హీట్ చేసి దీంతోనే ఆ తందూరి చాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసేద్దాం ఈ తందూరి చాయ్ ఎలా తయారు చేస్తారు. ముందుగా ఈ ఖాళీ కప్పులను అయితే క్లీన్ చేసుకుంటాడు మామ, ఎందుకంటే మట్టి ఉంటుంది అందులో. పక్కన టీ అయితే రెడీ చేసుకుంటాడు మామ. టీ రెడీ చేసుకొని దీంట్లోకి పోసుకుంటాడు. ఇప్పుడే మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ పక్కన వేడిగా కాలిన కుండనైతే తీసుకుంటాడు మామ. ఆ కుండని తీసుకొని ఈ టీలో 3-4 సార్లు ముంచి లేపుతాడు. అంతే, తందూరి చాయ్ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని ఈ మట్టి కుండల్లో అయితే పోసిస్తాడు మనకి. ఈ మట్టి కప్పుల్లో పోసాక ఇంకో టేస్ట్కి అయితే మారుతుంది మళ్ళీ అది. అలా ఫైనల్ గా మన చేతికి అయితే తందూరి చాయ్ వస్తుంది గాయస్. ముందుగా మీకు అందరికి చేర్స్ గాయస్. మరి దీని టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది మామ, కానీ ఆ కప్పులో మట్టి ఫ్లేవర్ అయితే వస్తుంది. మరి దీనికి నేను ఇచ్చే రేటింగ్ 4.3 గైస్ అవుట్ ఆఫ్ 5. నాకు ఒక డౌట్ మామ, ఈ కప్పును పడేయచ్చా, ఇంటికి ఎత్తుకుని వెళ్ళొచ్చా? మీరు కూడా ఈ తందూరి చాయ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే వచ్చండి మామ, సిప్ మోర్. మరి దీని లొకేషన్ వచ్చి కాటన్ మిల్ గేట్ దగ్గర కొత్తగా పెట్టిన ఫుడ్ కోర్ట్లో అయితే ఉంటుంది మామ. ఓకే గైస్, థ్యాంక్ యూ.